Make your fertility journey a success with Avira. High-tech city, Kokatpalli, Secunderabad, Mehboob Nagar. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, ఇబ్బునిపల్లి ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలు and all the officers, they are requested to ఆత్మవిశ్వాసానికి శక్తికి మారుపేరైన మహిళా స్వయం సహాయక సంఘాలతో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి ఆత్మీయ సమావేశానికి వేదికపైకి వేయించేస్తున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ స్పీకర్ గారు, గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ప్రధాన సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శరత్ చంద్రారెడ్డి గారు, ఇంకా ఎందరో పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఇప్పుడు స్వయం సహాయ సంఘాల సంప్రదాయం ఏ చిన్ని కార్యక్రమం చేపట్టినా జీవితాన వెలుగుందని చాటుదాం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనించే ప్రార్థనా గీతాన్ని అందరూ కలిసి పాడతారు. మనమంతా లేచి నిలబడి అభినందిద్దాం. పాడనమ్మా. జీవితాన గెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా, చినుకురాలకుండునా చిగురు వేయకుండునా. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికము కసిరినా పెను చీకటి ముసిరినా, వేల జనం మేలుకుంటే వేకువరాకుండునా. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపున్నది నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమనేదెక్కడున్న నేలపైకి దించుదాం. నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదామనే అద్భుతమైన సందేశాత్మక గీతాన్ని పంచిన స్వయం సహాయ సంఘాల సభ్యురాంటకు నమస్సులు, ధన్యవాదాలతో అలాంటి ఆత్మబలంతో తెలంగాణ గళాన్ని దేశమంతటా వినిపించాలి. ప్రపంచంలోనే మరి 2050 దాకా ఒక వైబ్రెంట్ తెలంగాణ నిర్మించాలి అనే దానికి సూచికగా గ్రేటర్ సిటీకి మణిహారంగా ఈరోజు ఉత్తర తెలంగాణ ముఖద్వారాన్ని శంకుస్థాపన చేశారు. మరి ప్రతి పూట, ప్రతిరోజు, ప్రతి గంట తెలంగాణ వికాసం కోసం జరుగుతున్న కార్యక్రమాలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని, వేదికపైన ఉన్న పెద్దల్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందజేస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్సులతో స్వయం సహాయ సంఘాల విజేతల్ని ప్రత్యక్షంగా పలకరిస్తూ స్టాల్ దగ్గర కదిలి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకరొకరితో మాట్లాడుతూ. మరి ఇప్పుడు ఒకరోజు 10,000 రూపాయలు కావాలంటే కూడా భర్త పోయి తాకట్టు పెడితే తప్ప బాకీ రాని రోజులు. ఆ భర్త ఎందుకు బాకీ చేసినా కూడా తెలియదు. అలాంటిది ఈవేళ ఒక చెల్లి, ఒక తల్లి అడిగిన వెంటనే లక్షల రూపాయలు అందచేయటం, బ్యాంకు మెట్లు ఎక్కడమే భయంగా ఉండే రోజులు పోయి బ్యాంక్ అధికారులు మీ ముంగిటికి వచ్చి మీకు లోన్లు ఇస్తున్నారంటే ఆ స్వయం సహాయ సంఘాల గొప్పదనం అని తెలియజేస్తూ ఇప్పుడు సుధమ్మ. బ్యాంక్ అధికారులు వాళ్ళ దగ్గర కాదు, గ్రామాలలో వాళ్ళే బ్యాంకులు నగదు వాళ్ళే ఇస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ అయ్యిండ్రు. లేదమ్మా బ్యాంకులు నడుపుతలేరు, మీరే బ్యాంక్ కాదు. మరి చెప్పు ఆ సార్కు, మీరు ఇంకా మీరే బ్యాంక్ అయ్యారు. ఇప్పుడు
ఓకే, బ్యాంక్ నిర్వచనం మార్చారు ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సుధమ్మ గారు, ఒకరోజు బతుకు తెరువుకే ఎంతో కష్టంగా ఉంది, మరి ఈరోజు కిరాణా షాపు పన్నీర్ అమ్ముతూ నేను కన్నీరును దూరం చేశాను, మాట్లాడమే చేతగాందా, నీవేళ ధైర్యంగా మాట్లాడుతున్నాను అని నిలబడ్డా. అమ్మ నీ పేరు చెప్తల్లి. నా పేరు సుధా. నమస్కారం సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈరోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పలేను, నేను మాటలలో చెప్పలేను ఆ సంతోషాన్ని. మిమ్మల్ని చూస్తానా అని అనుకున్నదాన్ని ఇలా నేరుగా కూర్చున్నందుకు మాత్రం నాకు మాటలు రావట్లేదు సార్. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ నా నమస్కారములు. నా పేరు సుధా, నా సంఘం పేరు సాయిరాం పొదుపు సంఘం. నేను జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన, మాది గబ్బిలాలపేట ALF 1. నేను 2006లో జవహర్ నగర్కి బతకడానికి వచ్చిన సార్. మేము వరంగల్ సార్, వరంగల్ మాది జనగాం. అయితే కుటుంబ పరిస్థితుల వలన నా భర్త వ్యాపారం చేసి మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చినాం సార్ 2 పిల్లలతోని. ఇంకా పాలలతో ఇబ్బందుల వల్ల బతకాలనిపించలేదు ఊర్లో. ఇంకా ఇక్కడికి వచ్చేసినాం సార్ జవహర్ నగర్కి. ఎందుకు జవహర్ నగర్కే వచ్చినా అంటే అక్కడైతే కిరాయిలు ఏమి ఉండవు, గుడిసేసుకొని బతికేసేయచ్చు. నా పిల్లల చదువులు చదవాలి, మళ్ళీ వాళ్ళతోనే నా భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంలో రోజు కూలి కూడా దొరుకుతుంది అన్నట్టు వచ్చేసిన సార్. నేను వచ్చిన తర్వాత అక్కడ ఇట్లాగే గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. ఉన్న తర్వాత అక్కడ సంఘాలు చేస్తానని మీటింగ్ అవుతుంది సార్. అవుతుంటే నేను అక్కడికి వెళ్ళి నేను సభ్యురాలను అవుతానని చెప్పడం జరిగితే వాళ్ళు కూడా సరే అమ్మ రమ్మని గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు సార్. చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు గడిచింది సార్. 50 రూపాయలతో మేము మొదలుపెట్టినాం పొదుపు. 6 నెలల తర్వాత మాకు లోన్ వచ్చింది సార్ బ్యాంకు నుంచి. అప్పుడు లోన్లు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది సార్. గుడిసెల ఏరియాలు ఇయ్యము అది ఇది అనేటోళ్ళు. కానీ మేమేం వదిలిపెట్టలే, మేము ఖచ్చితంగా కడతాం సార్, మాకు ఫస్ట్ చిన్న లోన్ ఇవ్వండి, ఇచ్చి మేము కట్టకపోతే అప్పుడు మేము దేనికైనా రెడీగానే మేము కడతాము, మా గుడిసెలను చూడకండి, మా నమ్మకాన్ని చూడండి అని బ్యాంకు వాళ్ళని అప్పుడు మేము బతిలాడుకున్నాం సార్. ఇప్పుడు బ్యాంకు వాళ్ళే మమ్మల్ని బతిలాడుతున్నారు, అది వేరే ముచ్చట. అయితే మేము అప్పుడు తీసుకున్నాం సార్, లోన్ తీసుకున్నాను. ఆలోచించిన సార్, నేను కొంచెం తెలివిగా ఆలోచించిన, ఏం చేస్తే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి. రోజు కూలీ వేసుకునేటోళ్ళం, నేను కూడా అప్పుడు ఒక కూలీదాన్నే కదా. అందుకని నేనేం ఆలోచించిన అంటే కిరాణా కొట్టు పెట్టుకుంటా, నా ఇంట్లోకి వెళ్తుంది, అట్లనే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి అని నేను కిరాణా షాప్ పెట్టుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈ కరోనా టైంలో నా భర్తకు బయట ప్రైవేట్ హోటల్లో పనిచేసేసారు ఆయన. అది పోయింది. ఇంకా నాకు ఏడుపు వచ్చింది, ఏం చేయాలి, ఉత్త కిరాణా షాప్తో ఏం నడుస్తుందని అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్. పాలు పెరుగు నెయ్యి అవన్నీ అమ్ముకుంటాం, అయితే నేనే పనీర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పనీర్ బిజినెస్ మొదలుపెట్టిన సార్. నా భర్త నేను ఇప్పుడు 5,000తో మొదలుపెట్టిన నా వ్యాపారము ఈరోజు నేను సంవత్సరానికి 10 లక్షల టర్నోవర్తో నెలకి 20,000 సంపాదిస్తున్నా సార్. నేను నా పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు సార్, ఇంకో బాబేమో బీటెక్ చేసిండు సార్. బీటెక్ చేసిండు. ఇద్దరు కొడుకులే సార్. నాకు కట్నం తీసుకుంటావా పెళ్ళిళ్ళకి? తీసుకోండి సార్. తీసుకోవా? తీసుకోండి. మాట ఇస్తున్నావా? మాటే సార్, మీకు ఇచ్చానంటే నా అన్నకి ఇచ్చినట్టే సార్. అదే మళ్ళా జవహర్ నగర్ లో నాకు అందరు తెలుసు సార్, మేమందరం మీకు సార్, మీరు బాగా తెలుసు, మీరు ఎప్పుడు వచ్చినా జవహర్ నగర్ లో నేను ఉంటాను. మీరు అందరు ఓటేసిండ్రు, కానీ కొడుకు పెళ్ళప్పుడు తెలుసుకుంటా నువ్వు కట్నం ఖచ్చితంగా తెలుసుకోండి సార్. అయితే నాకు సంఘం నుంచి డబ్బు ఒకటే కాదు సార్, మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి. సో అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోదాం వద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్ నేను. అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు. కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం